నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రచారానికి తెర, ప్రలోభాలకు నిఘా. పోలింగ్ కు సర్వం సిద్ధం, ప్రశాంత ఎన్నికలకు అధికారుల చర్యలు. కొనసాగుతున్న క్రికెట్ శిక్షణ, నెల రోజుల కోచింగ్ కు 21న ముగింపు. ఇక వార్తల వివరాలు. ఎన్నికల్లో ప్రధాన ప్రచార ఘట్టం నేటి సాయంత్రంతో ముగిసింది. 48 గంటల వరకు సైలెన్స్ పీరియడ్ అమల్లో ఉంటుంది. ప్రలోభాలు జరగకుండా నిఘా పెంచారు పోలీసు ఎన్నికల అధికారులు. పోలింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పక్కాగా కోడ్ను అమలు చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు అధికారులు. నామినేషన్ల దాఖలు మొదలు నేటి వరకు ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం ఉధృతంగా కొనసాగింది. ఎన్నికల నిబంధనల మేరకు 48 గంటల పాటు ఎలాంటి ప్రచారాలు కొనసాగకుండా చర్యలు చేపట్టారు అధికారులు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇంటింటా ప్రచారాలు ఇలా ఏవీ నిర్వహించరాదని హెచ్చరికలు జారీ చేశారు ఎన్నికల అధికారులు. ఏప్రిల్ 18 నుండి 25 వరకు పార్లమెంట్ అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించారు. 26న పరిశీలన, 29న మధ్యాహ్నం వరకు నామినేషన్లను ఉపసంహరించుకోగా అప్పటి నుండి నేటి సాయంత్రం వరకు అభ్యర్థుల ప్రచారాలు జోరుగా కొనసాగాయి. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి 33 మంది నామినేషన్లు వేయగా ఇందులో 5గురు ఉపసంహరించుకున్నారు. 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన 3 పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 390 పోలింగ్ కేంద్రాలు, చొప్పదండిలో 327, వేమ్లవాడ 260, సిరిసిల్ల 287, మానకొండూరు 316, హుస్నాబాద్ 305, హుస్నాబాద్ 304 ఇలా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 ప్రత్యేక కేంద్రాలను కలిపితే 2194 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా సెంటర్లలో పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్, ఓపీఓ, ఎంఓ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ప్రచార పర్వం ముగియడంతో పోలింగ్పై అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ప్రలోభాలకు గురి చేయకుండా ఎక్కడికక్కడ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు ఎన్నికల అధికారులు. ప్రత్యేకంగా డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా ప్రత్యేక దృష్టిని సారించారు. పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మద్యం దుకాణాలను మూసివేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు.
కరీంనగర్ జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలతో పాటు బార్ అండ్ రెస్టారెంట్స్ మూతపడ్డాయి. చాటుమాటున అమ్మకుండా ప్రత్యేక టీంలు పర్యవేక్షిస్తున్నాయి. దొంగచాటున మద్యం అమ్మకాలు జరగకుండా ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు. పోలింగ్ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. నిత్యం మందుబాబులతో కలకలలాడే మద్యం దుకాణాలు ఎన్నికల నేపథ్యంలో వెలవెలబోయాయి. నేటి సాయంత్రం 6 గంటల నుండి 48 గంటల పాటు లిక్కర్ దుకాణాలు మూసివేసి ఉంటాయి. మద్యం ప్రలోభాలకు గురికాకుండా ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ జిల్లాలోని 5 ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 94 మద్యం దుకాణాలు, 32 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. పోలింగ్ నేపథ్యంలో 2 రోజుల పాటు మూసివేశారు అధికారులు. మద్యం దుకాణాల మూసివేతతో పాటు అక్రమ మద్యం సరఫరాను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు అధికారులు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆయా సర్కిళ్లలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. మద్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకునేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. పార్లమెంటు ఎన్నికలు పగడ్బందీగా జరిగేలా ఎన్నికల సంఘం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇందులో భాగంగా సి విజిల్, సువిధ, ఎఫ్ఎస్టీ తదితర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మానిటరింగ్ విభాగంలో ఎప్పటికప్పుడు ఫిర్యాదులు స్వీకరిస్తూ విచారణకు సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయా విభాగాల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన అధికారులు పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల మానిటరింగ్ సెంటర్కు మంచి స్పందన వస్తోంది. కరీంనగర్ జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేస్తూ పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టింది ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా ఓటరు సమస్యపై 1950 హెల్ప్ లైన్కు ఇప్పటి వరకు 1285 కాల్స్ రాగా 1076 మందికి పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. అభ్యర్థుల ప్రచారాలు, ఇతర అనుమతుల కోసం ఏర్పాటు చేసిన సువిధ విభాగానికి 647 ఫిర్యాదులు రాగా ఇందులో 486 దరఖాస్తులకు అనుమతి ఇచ్చారు. మిగతా వాటిలో వివిధ కారణాల వల్ల కొన్ని రిజెక్ట్ కాగా మరికొంతమంది తమ దరఖాస్తును ఉపసంహరించుకున్నారు. ఎన్నికల నిబంధనలను రాజకీయ పార్టీలు ఉల్లంఘించకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం సి విజిల్ అనే యాప్ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ దృష్టికి వచ్చిన ఎన్నికల ఉల్లంఘనపై ఫిర్యాదు చేయవచ్చు. ఓటర్లను మభ్యపెట్టేందుకు ఎవరైనా అక్రమంగా నగదు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేయడం, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, అభ్యర్థుల దుష్ప్రవర్తన సంబంధిత ఫోటోలు, వీడియోలను సి విజిల్ యాప్లో అప్లోడ్ చేస్తే ఫిర్యాదు అందిన 100 నిమిషాలలో ఎన్నికల విభాగం అధికారులు సంబంధిత వ్యక్తులపైన చర్యలు తీసుకుంటారు. సి విజిల్ యాప్కు కరీంనగర్ జిల్లాలో 191 ఫిర్యాదులొచ్చాయి. ఇందులో 140 ప్రాంతాలలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను గుర్తించి చర్యలు తీసుకున్నారు అధికారులు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల్లో పిల్లలకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 29 లొకేషన్లలో 3000 మందికి వివిధ విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు కోచ్లు. ఇందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, సిరిసిల్ల, గోదావరిఖనిలో అండర్-14, అండర్-16, అండర్-19, అండర్-23 బాలబాలికలకు వేరువేరుగా శిక్షణ ఇస్తున్నారు. గత నెల 20న కరీంనగర్లో ప్రారంభమైన క్రికెట్ శిక్షణ ఈ నెల 21 వరకు కొనసాగనుంది. కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో కోచింగ్ ఇస్తున్నారు. కరీంనగర్, సిరిసిల్ల, గోదావరి ఖనిలో 3 చోట్ల 500 మంది పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు 12 మంది కోచ్లు. ఇందులో 30 మంది గర్ల్స్ కూడా కోచింగ్ తీసుకుంటున్నారు. శిక్షణ శిబిరాన్ని క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నిష్ణాతులైన కోచ్, ట్రైనర్స్తో గ్రౌండ్లో నెట్స్ ఏర్పాటు చేసి నాణ్యమైన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్లో 15 ఎకరాల మేర గ్రౌండ్కు స్థలం కేటాయిస్తే స్టేడియం ఏర్పాటు చేసి క్రికెట్ శిక్షణతో పాటు పోటీలు నిర్వహించేలా కృషి చేస్తామని తెలిపారు. వేసవిలో మాత్రమే కాకుండా నిరంతరం శిక్షణ కొనసాగేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు కోచ్లు. Try one. Defense కాదు. మెల్లగా. Back కొంచెం base level. Go back. One play. Okay. If pitching. Sir, okay sir. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్కి మంచి స్పందన ఉంది. 29 లొకేషన్స్లో 10 జిల్లాల్లోని 29 లొకేషన్స్లో దాదాపుగా 3000 మంది యంగ్ క్రికెటర్స్ ఈ క్యాంపులో పాల్గొంటున్నారు. ఏదైతే హెచ్సిఏ ఏముండో ఖచ్చితంగా అది నెరవేరిందనే అనుకుంటున్నాం. ఈ క్యాంపు గత నెల 20వ తారీఖు స్టార్ట్ అయ్యి ఈ నెల 21వ తారీఖు రోజు క్లోజింగ్ సెరమనీ జరుపుకోబోతుంది. ఇక్కడ నుంచి యంగ్ క్రికెటర్స్ని చాలామందిని ఎంకరేజ్ చేసి వాళ్ళని నెక్స్ట్ లీగ్స్ లెవెల్లో, రంజీ లెవెల్లో, ఐపీఎల్ లెవెల్లో తీసుకెళ్లాలనేది ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా మాకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి జిల్లాల్లో నిజామాబాద్ అండ్ మహబూబ్ నగర్ జిల్లాలో 2 గ్రౌండ్స్ ఉన్నాయి. మేము ప్రతి జిల్లాలో కూడా మినిమం 10 to 15 ఎకర్స్లో గ్రౌండ్ చేయాలనే ఉద్దేశం ఉంది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాను వాళ్ళ సెక్రటరీని, ప్రెసిడెంట్ని కూడా రిక్వెస్ట్ చేశాం. మంచి గ్రౌండ్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా కొని ఇక్కడ ఒక మినీ స్టేడియం కట్టాలన్నది ఇంటెన్షన్. ఎస్సీ అపెక్స్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా సమ్మర్ క్యాంప్ చూడడానికి కరీంనగర్కి వచ్చారు. ఇంత ఆహ్లాదంగా చాలా బాగా నడుస్తున్న సమ్మర్ క్యాంప్ చూసి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. చాలా బాగా జరుగుతుంది. 15 మంది ట్రైనర్స్ తోటి మనం 3 సిటీస్లో నడుపుతున్నాము. సిరిసిల్లలో, గోదావరి ఖనిలో, కరీంనగర్లో 2 చోట్ల నడుపుతున్నాము. మొత్తం కలిపి సుమారు 500 మంది పిల్లలు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. 12 మంది కోచెస్ తోటి నడుపుతున్నాము. ప్రతి చోట 4 నెట్స్ పెట్టేసి ఒక ప్రొఫెషనల్ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తున్నాము. చాలా మంచి స్పందన ఉంది దీనికి. అండ్ డెఫినెట్గా ఏంటంటే దీని తర్వాత ఒక ఎంటైర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మంచి ప్లేయర్స్ వస్తారని అండర్-14లో, అండర్-16లో, అండర్-19లో, అండర్-23లో ఈవెన్ గర్ల్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఆల్మోస్ట్ 30 మంది గర్ల్స్ ఈ 3 సెంటర్లో కలిపి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈసారి మంచి గర్ల్స్ టీం కూడా ఫామ్ అవుతుందని ఆశిస్తున్నాను. చాలా బాగా నడుస్తుంది. అండ్ డెఫినెట్లీ ఎస్సీఏ ప్రోద్బలంతో ఇంకా మంచి టోర్నమెంట్స్, మంచి యాక్టివిటీస్ చేయాలని కేడీసీఏ భావిస్తుంది. సమ్మర్ క్యాంప్తో పాటు ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రెసిడెంట్ హెచ్సిఏ గారిని, జగన్మోహన్ రావు గారిని రిక్వెస్ట్ చేసాం ఏంటంటే సమ్మర్ క్యాంప్సే కాకుండా సంవత్సరాంతం కూడా క్యాంప్ ఉండాలని, ఏదో ట్రైనింగ్ టెంపరవరీగా కాకుండా పర్మనెంట్ కోచెస్తో, పర్మనెంట్ ఫిజియోతో పర్మనెంట్గా ఉండి జిల్లాలో క్రికెట్ని అభివృద్ధి చెందించే విధంగా ప్రయత్నం చేయాలని మేము కోరినాము. వారు కూడా దానికి సహకరిస్తా అన్నారు. ఖచ్చితంగా ఇయర్ ఎండ్ ఎప్పటికి కూడా క్యాంప్స్ ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. ఈ నెల 18న నగరంలోని ఆలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్. కరీంనగర్లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ట్రస్ట్ డైరెక్టర్లతో కలిసి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు ఆయన. 18న ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయంలో పారాయణం, డోలోత్సవం, సాయంత్రం నగరంలో శోభాయాత్ర, ప్రకాశం గంజ్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ వేడుకకు వైశ్య కుల బాంధవులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి కాశం రాజేశ్వర్, కోశాధికారి శ్రీనివాస్, వైశ్య సంఘం నగర అధ్యక్షులు నగునూరి రాజేందర్ పాల్గొన్నారు.
18వ తారీఖు శనివారం రోజున వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఆర్యవైశ్యుల కులదైవం మా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలను వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ తరఫున అత్యంత వైభవంగా నిర్వహించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను ఈరోజు అర్బన్ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు నగ్నూరు రాజేందర్ గారు మరియు మా ఆలయ ట్రస్ట్ కార్యదర్శి కాచం రాజేశ్వర్ గారు, కోశాధికారి బొల్లం శ్రీనివాస్ గారు, సంకష్ట కన్వీనర్ రాచమల భద్రయ్య గారు, సేవా కార్యక్రమాల కన్వీనర్ సుభాష్ గారు మరియు ఇతర డైరెక్టర్లు అందరూ కలిసి ఇక్కడ ఆహ్వాన పత్రికను ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. మరి కరీంనగర్ నగరంలోని ఆర్యవైశ్యులందరూ పెద్ద ఎత్తున అమ్మవారి జయంతి ఉత్సవాల లోపల పాల్గొని ఉదయం నుంచి జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, వాసవిమాత హోమం, వాసవిమాత పారాయణం, డోలోత్సవ కార్యక్రమాలు ఉదయం ఏర్పాటు చేసి మధ్యాహ్నం భక్తులందరికీ మహాప్రసాదం వితరణ చేయడం భోజన కార్యక్రమం ఉంది. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు శోభాయాత్రను పెద్ద ఎత్తున కరీంనగర్ పురవీధుల గుండా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి ప్రకాశంగంజ్ వరసిద్ధి వినాయక మందిరం వరకు అక్కడికి శోభాయాత్ర ఏర్పాటు చేసి ప్రకాశంగంజ్ లోపల పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమాల లోపల ప్రముఖ నాట్య కళాకారులు నాగదుర్గ గారు కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా కరీంనగర్లోని కళాకారులు కూడా పాల్గొంటున్నారు. మరి ఆ తర్వాత రాత్రి అక్కడ అల్పాహార కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటినీ అన్ని ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులు మరియు అభ్యుదయ సంఘాల ఆధ్వర్యం లోపల మన ముఖ్యంగా అర్బన్ అధ్యక్షులు నగ్నూరు రాజేందర్ గారి ఆధ్వర్యం లోపల అన్ని సంఘాలను సమాయత్తం చేసి కార్యక్రమాలను విజయవంతం చేయడానికి వాసవి దేవాలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ రోజు అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయాన్ని తీసుకున్నందులో భాగంగా ఈరోజు ఆహ్వాన పత్రికను విడుదల చేయడం జరిగింది. ఆ రోజు శనివారం 18వ తేదీ నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ రకాల కార్యక్రమాలు ఆలయ ఆవరణలో చేపట్టడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో కరీంనగర్లోని ఆర్యవైశ్య సోదర సోదరిమణులు అందరూ కూడా తప్పకుండా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి కృపకు కటాక్షం పొందాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమానికి పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని యువతను కోరారు ఇంపాక్ట్ సంస్థ ప్రతినిధులు. కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్స్ పలు సూచనలు చేశారు. పల్లె ప్రాంతాల్లో నిరక్షరాస్యులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నా పట్టణాల్లోని ఉద్యోగులు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సులో డైరెక్టర్లు వెంకట్రావు, తిరుపతి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి సోమవారం రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో అందరూ తప్పకుండా ఓటు వేసి మీ యొక్క ఓటును సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మన భవిష్యత్ తరాలకు మంచి మన పాలన అందించాలని, తర్వాత మంచి నాయకులను మనం చట్టసభలకు పంపాలని అందరినీ కోరుతున్నాను. అలాగే అన్నింటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే పల్లె ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఓటింగ్ రోజు అందరు కూడా హాలిడే అనుకొని సినిమాలకు వెళ్ళడం కానీ లేకుంటే వేరే ట్రిప్లకు వెళ్ళడం కానీ వెళ్తున్నారు. అలా కాకుండా మీరు ఓటు హక్కుని సద్వినియోగం చేసుకొని పట్టణ ప్రాంతాల్లో ఉన్న విద్యావంతులు వేరే వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని కూడా ఓటింగ్ సెంటర్లకు తీసుకెళ్ళి మీ ఓటు హక్కుని అందరు కూడా వినియోగించుకోవాలి అని అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. దీనిని మన యొక్క హక్కుగా రాజ్యాంగం మనకిచ్చిన హక్కుని దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి, ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించుకోవాలని కోరుతున్నాను. మన భారత రాజ్యాంగంలో ఓటు హక్కు అనేది అతి ముఖ్యమైనటువంటి హక్కు. ఈ హక్కుని కరెక్ట్ వినియోగించ సక్రమైన పద్ధతిలో వినియోగించుకోకపోతే సరైన నాయకులు మనకు రారు. అంటే ప్రజలే నాయకులు అనే దాన్ని నిరూపించాలంటే ప్రతి ఒక్కరు కూడా మనకు ఉన్నటువంటి ఓటు హక్కుని ఒక కరెక్ట్ పర్సన్కి వెళ్ళి కరెక్ట్ నాయకుడిని ఎన్నుకున్నప్పుడే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. మన 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఓటు హక్కుని సరైన పద్ధతిలో ఉపయోగించుకోకపోతే నాయకత్వం అనేది వేరే వారి చేతుల్లోకి వెళ్ళిపోయి కరెక్ట్ నాయకులు లేక 5 సంవత్సరాలు దేశ భవిష్యత్తు అనేది అంధకారంలోకి పోయే అవకాశం ఉంది. సో ఈ ఓటు హక్కుని ముఖ్యంగా విద్యావంతులు చాలా వరకు ఏంటంటే నిరక్షరాస్యులు ఉపయోగించుకుంటున్నారు, కానీ విద్యావంతులు ఉపయోగించుకోవట్లేదు. దాన్ని ఒక హాలిడే లాగా భావించేసి వాళ్ళ ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళ ఒక ఫ్యామిలీ ట్రిప్ లాగా ప్లాన్ చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఆ ఓటు హక్కుని విద్యావంతులు కరెక్ట్గా ఉపయోగించి దాన్ని ఒక కరెక్ట్ పర్సన్ని ఎన్నుకుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుంది. మీరు వినియోగించడమే కాకుండా మిగతా వాళ్ళకి అందరికీ కూడా దాని గురించి అవగాహన తీసుకొచ్చేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించేలా ప్లాన్ చేసి
ఈ ఓటింగ్ శాతాన్ని పెంచుతారని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటాను. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కూడా ఓటు హక్కును వినియోగించుకోగలరు. అట్లాగే మనకు ఓటింగ్ శాతం పెరగడానికి ఈసారి ఎలక్షన్ కమిషన్ అనేది సమయాభావాన్ని పెంచడం జరిగింది. అట్లాగే ఎండాకాలం కాబట్టి మనం పొద్దున్నే 7 గంటలకి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం తొందరగా వెళ్ళి ఓటు కేంద్రానికి వెళ్ళి మన ఓటును వినియోగించుకొని, అట్లాగే మన ఇంట్లో ఉన్న పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో ముసలి వాళ్ళు కానీ ఇంకా డిసీజెస్ ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఓటు హక్కును వినియోగించుకునేలాగా ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ రాజరాజేశ్వర వేములవాడ దేవస్థానం గోశాలకు పశుగ్రాసాన్ని అందజేశారు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొండలరెడ్డి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రం నుండి తన సొంత ఖర్చులతో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ అవేర్నెస్ కోఆర్డినేటర్ ఫాస్ట్ ప్రెసిడెంట్ జీల ఎల్లయ్య పశుగ్రాసాన్ని వేములవాడకు తీసుకెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్ ప్రెసిడెంట్ బూరా రామకృష్ణ, డిస్ట్రిక్ట్ లియో కోఆర్డినేటర్ బూరా శ్రీనివాస్, కోశాధికారి మీసాల ప్రభాకర్, ఫాస్ట్ ప్రెసిడెంట్ కాంతాల కృష్ణరెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ బొమ్మకల్ ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సిఆవో 2024 వేడుకలు నిర్వహించారు. హ్యాపీ డేస్ వేడుకల్లో భాగంగా పలు పోటీలు జరిగాయి. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఓడి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తమ కళాశాలలో చదివిన విద్యార్థులందరికీ ప్లేస్మెంట్స్ వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. డిగ్రీ పూర్తి చేసుకుని వెళ్తున్న విద్యార్థులకు వీడ్కోలు చెబుతున్నట్లు చెప్పారు. ఈరోజు స్థానిక ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంబీఏ వారిచే మేము సిఆవో నేమ్తో ఫేర్వెల్ పార్టీ నిర్వహించడం జరుగుతుంది. అలాగే గ్రాడ్యుయేషన్ సెరమనీ కూడా 2021-23 బ్యాచ్కి గ్రాడ్యుయేషన్ సెరమనీ కూడా నిర్వహించడం జరుగుతుంది. దీంతో పాటుగా గత 3 రోజులుగా మేము హ్యాపీ డేస్ ప్రోగ్రామ్తో 6 టీమ్స్గా డివైడ్ చేసి ఫ్యాకల్టీ, జూనియర్ స్టూడెంట్స్, సీనియర్ స్టూడెంట్స్ కలిసి డిఫరెంట్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే వివిధ రకాల కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు సిఆవో 2024 పేరుతో మళ్ళీ ఒకసారి ఫేర్వెల్ డే నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఇప్పటివరకు మా విద్యార్థులందరికీ ఆల్రెడీ దాదాపుగా అటెండ్ అయిన ప్రతి విద్యార్థికి 100% ప్లేస్మెంట్ రావడం జరిగింది. వాళ్ళు జూన్లో జాబ్లో జాయిన్ కావాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు మేలోనే ఫేర్వెల్ పార్టీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా మేనేజ్మెంట్, ఫౌండర్ చైర్మన్ మనోహర్ రెడ్డి గారికి, అలాగే చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారికి మా తరఫున మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఫేర్వెల్ పార్టీ ద నేమ్ ఆఫ్ సిఆవో 2K24 అండ్ తర్వాత హ్యాపీ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మాకు జాబ్స్ ప్లేస్మెంట్స్ ముందే రావడం వల్ల జూన్లో జాయినింగ్ ఉంది. సో అందుకనే మేము ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలానే మా సూపర్ సీనియర్స్కి గ్రాడ్యుయేషన్ డే అండ్ సర్ప్రైజ్ పార్టీ అనేది మేము అరేంజ్ చేశాము. అండ్ ఇలాంటి పార్టీస్ అన్నీ మాకు చేస్తున్నందుకు, ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నందుకు కాలేజ్ మేనేజ్మెంట్కి అండ్ చైర్మన్ సార్ ప్రశాంత్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్ యూ. పోలింగ్ కు ముందు 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లను ప్రలోభపెట్టే అంశంలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని, మద్యం, నగదు పంపిణీపై గట్టి నిఘా పెట్టాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, సర్వీస్ స్టాటిక్ టీమ్స్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని, అవసరమైతే అదనంగా బృందాలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్. ఎన్నికల ఏర్పాట్లపై హైదరాబాద్లోని తన కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి పలు ఆదేశాలను జారీ చేశారు. మద్యం, నగదు పంపిణీ ఎక్కడికక్కడ అడ్డుకొని తీరాలని ఆదేశించారు. ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో తగిన వసతులు కల్పించాలని, త్రాగునీరు, కూలర్లు, విద్యుత్ సరఫరా కల్పించాలన్నారు. ఓటర్లు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మెడికల్ టీంను అందుబాటులో ఉంచాలని తెలిపారు. పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన భద్రత కల్పించేలా చూడాలని చెప్పారు. పోలింగ్ అధికారులు ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సందర్భంగా నిబంధన మేరకు అన్ని చూసుకోవాలన్నారు. పోలింగ్ పూర్తయ్యేంత వరకు జిల్లా కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని తెలిపారు. కంట్రోల్ రూమ్, సి విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ముగిసింది. బ్యాలెట్ బాక్సులను పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. కరీంనగర్ జిల్లాలో నిన్న సాయంత్రం వరకు ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ పూర్తి కాగా బాక్సులను నగరంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. వచ్చే నెల 4న కౌంటింగ్ రోజున తొలుత పోస్టల్ ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ స్ట్రాంగ్ రూమ్లో పోస్టల్ బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. నగరంలోని సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్లోని ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం నుండి పోస్టల్ బ్యాలెట్ పత్రాలను తగిన భద్రతల మధ్య స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. వాటిని భద్రపరిచేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. 24 గంటల పాటు స్ట్రాంగ్ రూమ్ వద్ద తగిన భద్రతను కల్పించారు. నిన్న సాయంత్రం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కోసం చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షించారు జిల్లా ఎన్నికల అధికారి. అన్ని వసతులను సక్రమంగా ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీఓ మహేశ్వర్, తహసీల్దార్లు పాల్గొన్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు కరీంనగర్ పార్లమెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ పమేలా సత్పతి. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 17,97,000 మంది ఓటర్లు ఉన్నారని 100% పోలింగ్ జరిగేలా అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ సక్సెస్ గా పూర్తి చేశామని, అందరి సహకారంతో 13న పోలింగ్ పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు కలెక్టర్. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో 2,500 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సిపి అభిషేక్ మహంతి. ఈ నెల 13న జరిగే పోలింగ్ నిర్వహణపై కరీంనగర్ కలెక్టరేట్లో సిపి అభిషేక్ మహంతితో కలిసి మీడియాతో మాట్లాడారు రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి. ఎన్నికల ప్రచారం ముగిసిందని, పకడ్బందీగా కోడ్ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ శాతం పోలింగ్ అయ్యేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2,500 మంది పోలీసులను వినియోగిస్తున్నట్లు తెలిపారు సిపి అభిషేక్ మహంతి. 106 పోలింగ్ రూట్లలో ప్రత్యేక ఫోర్స్ విధులు నిర్వహిస్తుందని చెప్పారు. పోలింగ్ స్టేషన్లకు సామగ్రి తరలింపు నుండి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు తరలించే వరకు గట్టి బందోబస్తు ఉంటుందన్నారు. ముఖ్యంగా మాకు 106 పోలీస్ రూట్స్ ఉంటాయి. అంటే ఈవీఎంస్ తీసుకొని తర్వాత పోలింగ్ టోటల్ మాకు 1106 పోలింగ్ స్టేషన్స్కి కవర్ చేస్తూ 106 రూట్స్ ఉన్నాయి. ఈ 106 రూట్స్లో కూడా మన పోలీస్ రూట్ మొబైల్స్ ఉంటుంది. అలాగే స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో ఉంటుంది. 18 స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఒక 6 ఉంటాయి. అది డిఎస్పీ స్థాయి అధికారి ర్యాంక్ ఆఫీసర్ ఆ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్కి హెడ్ చేస్తారు. ఇవి కాకుండా మాకు టోటల్గా ఒక 9 క్లస్టర్ డామినేషన్ టీమ్స్ అని పెట్టడం జరుగుతుంది. ఇవి అన్నీ కూడా ముఖ్యంగా ఎక్కడెక్కడ క్రిటికల్ విలేజెస్, వార్డ్స్, కాలనీస్ ఎక్కడ ఉంటుంది, ముందు కూడా ఎక్కడైనా ట్రబుల్ సమ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి అన్నీ కూడా అక్కడ డిప్లాయ్మెంట్ అవుతుంది. పూర్తి స్థాయిలో మాకు 2,500 నేను చెప్పే విధంగా 2,500 పోలీస్ సిబ్బందితో మొత్తం ఎలక్షన్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు 6 గంటల నుంచి మనకి 48 అవర్స్ ప్రోటోకాల్స్ కూడా లాగు అవుతున్నది. సో దీంట్లో భాగంగా మనకి సెక్షన్ 144 సిఆర్పిసి లాగు అవుతుంది. దాంట్లో ఎటువంటి అంటే అన్లాఫుల్ అసెంబ్లీస్ కూడా జరగొద్దు. 5 మంది కన్నా ఎక్కువ మంది దానికి క్యాంపెయినింగ్ కానీ ఇది కెన్వాసింగ్ కానీ చేయకూడదు, మీటింగ్స్ చేయకూడదు. ఈ సందర్భంగా ఈసీఐ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. అంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వాళ్ళ పర్మిషన్తో సహా చేయగలుగుతారు, కానీ మీటింగ్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలో అలౌడ్ అయితే పరిమితం అయితే లేదు. తర్వాత ఎక్సైజ్ లా కూడా అంటే డ్రై డే డిక్లేర్ అవుతుంది. సో all transactions on liquor అంటే సేల్ will be banned from now on. సో పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళు ఏజెంట్స్ ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉండడం వాళ్ళకి పర్మిటెడ్ లేదు. తర్వాత
పోల్ డే రోజు ఏ రకంగా కూడా ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పర్మిషన్ లేదు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.